మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మరి కనీసం పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళకి అభిమానులైనా ఉంటారు, మరి మిగిలిన వాళ్ళకి ఎవరు ఉంటారండి? అంచేతను బంధువర్గం, ముఖ్యంగా అన్నదమ్ములైన వాళ్ళు, అక్క చెల్లెళ్ళైన వాళ్ళు, తల్లిదండ్రులు సరే భార్య, ఆ వారి బంధువులు, వీరు ఎటు ఒక్క క్షణం కూడా అశ్రద్ధ చేయకూడదు, వెంటనే పరిగెత్తుకుని రావాలి, అన్నీ చూసుకోవాలి. అక్కడ బాధ్యత వారిది. బంధుత్వానికి అర్థమేది? అప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంక బంధుత్వం ఏమిటి? అంచేత దేలత దిక్కులేని వాడు అయిపోయాడండి, అందరూ ఉండి అనాథ అయిపోయాడండి అంటారు. ఎందుకంటే అభిమానులు అందరికీ ఉంటారు కదా. అందుకని అకటా దిక్కెరు పోయనే, ఎప్పుడో 5 గంటలకో 4 గంటలకో వధ జరిగితే 9 అయింది రాత్రి, మేము వచ్చే వరకు దిక్కులేని శవల్ల ఇలా ఉండిపోయాడు నా కొడుకు. ఎటువంటి వాడు? హరికిమే అనల్లుండు గాంధీవి పుత్రకుడు, దశావతారాలు ధరించాడని చెప్పబడుతున్న ఆదినారాయణమూర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, యశోదానందనుడై పుట్టాడు. అటువంటి వాడికి మేనలుడు. ఆ ముందెప్పుడు శ్రీకృష్ణుడు మాట వస్తుంది చూడండి. అభిమన్యుడికి సంబంధించిన చుట్టరికాలు చెప్పేటప్పుడు అర్జునుని నోట ముందు శ్రీకృష్ణుడి మాట వస్తుంది. అంటే అన్నిటికంటే కూడా దైవంతో ఉండే బంధం జీవితంలో ముఖ్యం అని చెప్పడం. కేవలం శ్రీకృష్ణుడు కాదు, దైవంతో మనకేం అనుబంధం ఉంది? వారు మేనమామ, వీరు తమ్ముడు కాదు. దేవుడికి ఏమైనా అవుతాడా? ఆ దేవుడు ఏదో అవుతాడని చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఆ మనస్సు ఎప్పుడు దైవం మీద లగ్నం కావాలి. ఆ పోయే జీవికి దైవంతో ఉండే అనుబంధాన్ని బట్టే వచ్చే జన్మ వస్తుంది, జన్మ రాహిత్యం కూడా వస్తుంది. ఆ పోయేటువంటి జీవి చివరి సమయంలో ఏ రకమైన అనుబంధం కలిగి ఉన్నాడో అది చాలా ముఖ్యం. అందుకని హరికి మేనల్లుడు అనగా నువ్వు దైవానికి మేనల్లుడు రా, దేవుణ్ణి మా అవయాన్ని పిలుస్తున్నావురా. గాంధీవి పుత్రకుడు, ఆయన శౌర్యం అక్కడ. గాంధీవురా, అగ్నిదేవుడు ఇచ్చిన ధనుస్సురా, దానికి కనీసం 2-3 కిలోమీటర్ల మేర, అంత కాదుగా 200 అడుగుల మేర, 200 అడుగుల మేర ధనుర్బాణాల దగ్గరికి రాలేవురా. అటువంటి గాంధీవం ధరించిన నాకు కుమారుడు అయి నీ పరిస్థితి ఇదే నాయన. ఆచార్యులకు ప్రశిష్యుడు, ఎవరి వ్యూహంలో చిక్కుకుపోయి అభిమన్యుడు చనిపోయాడో తెలుసుండు కూడా ఆచార్యుడి పట్ల గౌరవంతో మాట్లాడుతున్నాడు. ఆ బ్రాహ్మణ బ్యాపనుడు అని అనలేదు, మనమనెత్తంగా తేలిగ్గా అనలేదు. మరి కోపం వచ్చినప్పుడు అనలేదు. అదే ఆవేశంలోనే ఆవేదనలోనైనా కాస్త ఔచిత్యం మర్చిపోకూడదు. ఆచార్యులకు ప్రశిష్యుడు, ద్రోణాచార్యుడికి నేను శిష్యుడినైతే తరచు ఏమయ్యా మీ వాడు నీకంటే గొప్పవాళ్ళ ఉన్నాడే అనేవాడు పాపం ఆ బ్రాహ్మణుడు. అఖిలాస్త్రజ్ఞాత, పైగా మా అందరినీ పక్కనెట్టు అబ్బాయి, అఖిలాస్త్రజ్ఞాత, నీకే సమస్త అస్త్రాలు శస్త్రాలు తెలుసును కదరా, గంధర్వాస్త్రం సహా నేర్పాను రా, పద్మవ్యూహం నుంచి బయటికి రావడం నేర్పకపోవడం పెద్ద శాపం అయిపోయింది కదరా. అదేదో తర్వాత నేర్పుదానిలే అనుకున్నాను నేను. అందుకని కాస్త ఆలస్యం కావడం కొంప మునిగిపోయిందిరా, 17 ఏళ్లకి మృత్యువు మింగేసిందిరా. నేను గిర్వాణ నాయక పౌత్రుండు, మీ అందరికి గౌరవంగా చెప్పుకునేవాళ్ళం. దేవేంద్రునికి మనవడండి, దేవలోకానికి మనవడండి, స్వర్గానికి దత్తుడండి మా వాడే. స్వర్గానికి దత్తుడు అయిపోయావు కదరా. గీర్వాణులు అంటే దేవతలు, అందుకే గీర్వాణ భాష అంటే దేవభాష సంస్కృతం. గిర్వాణ నాయక పౌత్రుడు, విరాటు పెండ్లి కొడుకు. అన్నిటికంటే దుఃఖభరితమైన విషయం, దారుణమైన విషయం, నిన్నగాక మొన్న గదురా నీకు పెండ్లయింది, అజ్ఞాతవాసం ముగిసి ఎంతకాలమైంది, నీ పెళ్ళి ఎంతకాలమైందిరా, ఇంకా మొదటి పండగ అత్తారింటికి వెళ్ళేవో లేదు నాయన. సంక్రాంతి పండుగ మొదటి పండుగకి ఇంకా అత్తారింటికి వెళ్ళేవాళ్ళదో ఏమిట్రా ఈ దౌర్భాగ్యం. అన్యాయంబు గొంతమ్మ కోరికలు ఇట్లా ఆరడివు. ఇదేమిట్రా గొంతమ్మ కోరికలు ఇట్లా ఆరడువు. గొంతమ్మ కోరికలు ఇవి తీర్చలేని కోరిక. అంటే ఇక్కడ గమనించండి, బంధుత్వాల విషయంలో ఈ బంధుత్వాలను ఎందుకు కృష్ణుడికి మేనలుడు, గాంధీవి కుమారుడు, ధర్మరాజుకి తమ్ముడు కొడుకు, సాక్షాత్తు దేవేంద్రుడికి మనవడు, కుంతీదేవికి మనవడు. ఎవరి ఎంత గొప్ప బంధువులు ఉన్నా మన ఏ జీవుడి కర్మ ఆ జీవుడిది. తన వారికి ఎంత కలిగిన తన భాగ్యము తనకు సొమ్ము తథ్యము సుమతి. మన వారికి ఎవరెవరికి ఎంతెంత భాగ్యాలున్నా, ఎంత గొప్ప స్థానాల్లో ఉన్నా వారు ఆపదొస్తే మనని కాపాడలేరు, మృత్యు సమయంలో అసలే కాపాడలేరు. అందుకే ఎప్పుడు జీవుడు ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండే ప్రయత్నమే చేయాలి. ఆత్మహత్యలను కూడా వివాదాస్పదం చేసేసి కులాల మధ్యలో చిచ్చు పెట్టద్దు దయచేసి. ఏ కులాలు కారణం కాదు, కాదు కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థం కారణం కావచ్చు. సినిమా రంగంలో కూడా వ్యక్తుల పెత్తనం నడుస్తోంది. 4 కుటుంబాలు 4 వ్యక్తుల పెత్తనం ముఖ్యంగా పంపిణీ వ్యవస్థలో ఉంది బాగా. సినిమా సహోదరులందరూ జాగ్రత్త పడుదురుగాక. అవకాశాలు రాకపోవడం వేరు. మంచి సినిమాలు కూడా ఎక్కువ రోజులు ఆడకపోవడానికి, ఎక్కువ థియేటర్లో విడుదల కాకపోవడానికి వ్యక్తుల స్వార్థం కారణం కాదా? డబ్బుంది కదా అని దేశంలో ఉన్న థియేటర్లన్నీ కొనేసేసి మావాడి సినిమా అయితేనే విడుదల చేస్తాం, మిగిలింది ఏది చెయ్యం.
ఇవాళ నిజంగా హైదరాబాదులో ఉంటూ ఏదైనా సినిమాకి వెళదామని ఈనాడు జిల్లా అనుబంధం తీసి చూస్తే మొత్తం అన్ని టాకీసుల్లో ఒకటే సినిమా, మొత్తం అన్ని టాకీసుల్లో. ఇంకా ఓ 10 రోజుల పాటు అంతే. మళ్ళీ ఆ తర్వాత ఇంకొకరిదో వస్తుంది, 4 కుటుంబాల్లో ఒకళ్ళది, మళ్ళీ వాళ్ళ సినిమా. మరి ఆరోపణలు వచ్చాయంటే రావండి. కులాలను అనవలసిన పని ఏమీ లేదు. కానీ ఈ వ్యక్తులు స్వార్థంతో ఉంటున్నారా లేదా? ప్రసిద్ధిలోకి వచ్చిన వాడు ఎవడైనా సరే, నేను ప్రసిద్ధుండు కాబట్టి చెబుతున్నాను, నాకు నెలకి 20 కార్యక్రమాల మించి ఒక్కటి నేను ఒప్పుకోను. 10 రోజులు షూటింగ్ మీటింగ్ లేకుండా నేను ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకు ఈ నిబంధన పెట్టుకున్నానంటే, నాలాంటి అవధానులు, నాలాంటి ప్రవచనకర్తలు, నాలాంటి పండితులు చాలామంది ఉన్నారు. వారందరికీ దక్కాలి అవకాశం. పైగా నన్ను అడగగానే ఏమంటే మీరు కాకుండా ఇంకొక పేరు చెప్పండి అంటే కనీసం 4 పేర్లు చెప్పి నేను ఫోన్ నెంబర్లు ఇస్తాను. వారిని అడగండి, వారు బాగా చెప్తారు, వారిని అడగండి. ఇది ఈ సహృదయం అన్ని రంగాల్లో ఉండాలి. సినిమా రంగంలో ముఖ్యంగా మనకు నిజమే, మన ఖాళీ లేనప్పుడైనా ఇంకోళ్ళకి ఇవ్వచ్చు కదా. నాకు 2016లో ఉందండి, అంతవరకు మీరు ఆపండి. ఇది ఎందుకు స్వార్థం? అతను బాగా చేస్తాడండి ఉదయకిరణ్ అని చెప్పచ్చు కదా, అలా ఎందుకు చెప్పలేకపోయారు? సహృదయం లేక. సహృదయకిరణలు ఎవరు లేరుగా, మరి ఆయన ఒక్కడే తప్ప. మంచిది, ఆ మాత్రం రంగంలో ప్రోత్సాహం ఉంటే అలాంటివి జరుగుతాయండి. ఇవి మనకి చేతకానప్పుడైనా ఇంకొకళ్ళు చెప్పచ్చు కదా, మనకి వీలు కానప్పుడు. నేను రోజు ఓ కార్యక్రమం ఒప్పుకుంటే 2 కాదనడం చూస్తుంది, అంత డిమాండ్ ఉంది వాడు. 2 కాదనడం, నెలకి 60 కాదంటాను నేను. నాకు వీలు కదా, ఏం సమయం అయిపోయింది, ఏం చేయమంటాను. అక్కడికి ఏ ఊరు పెడితే పొద్దున్న పలానా చోటకి నేను రాను, అలాగే నాకు ఒకటే సభ. అక్కడ 2 గంటలు వాగి, ఇక్కడ 2 గంటలు వాగితే ఈ బొబ్బాసు కొట్టడం ఏమైపోవాలి? చివరికి ఇది మూసుకుందంటే మొత్తం కార్యక్రమాలు మూసుకుంటాయి. అంటే మనం జాగ్రత్తగా ఉండాలి మన ఆరోగ్యం విషయంలో కూడా. 55 వయసు ఏం చిన్నపిల్లమా? ఒకటే సభ అంతే, నెలకి 20 నేను రాను. షూటింగులు మీటింగులు కలిపి అందులో 12 రోజులు ఇవాళ షూటింగ్లో సరిపోతున్నాయి. ఇంకో 7-8 బయటికి చాలు. అందరూ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు, బాగుంది, బాగానే జరుగుతుంది. అన్నీ మనమే చేయక్కర్ల. లేకపోతే వయసులో ఉండగానే 4 రోజులు సంపాదించుకొని ఈ దరిద్రపు ఆలోచనలు అక్కల. అందరూ బతకాలి, లివ్ అండ్ లెట్ లివ్ అంటారు మెహర్ బాబా. మనం బతకాలి, 10 మందిని బతికించాలి. అలాగే నా బోటుగాడి వాళ్ళ జాతకాల ముహూర్తాలు చెబితే బ్రహ్మాండంగా ఆ బిజినెస్ కూడా నేను చెప్పను. ఉన్నారు తెలిసిన వాళ్ళు, వెళ్ళండి. నా కాలం అంటే ఓ పేరు చెప్తా. ఇవాళ నేను చెప్పక్కల, వాళ్ళు తెలుసు, నేను చెప్పను. చెప్పదలుచుకుంటే చెప్పచ్చు, పెద్ద విషయం కాదు అది. కానీ అన్నీ మన నెత్తి మీదే పెట్టుకోవడం కంటే 10 మందిని బతకనియ్యాలి కదా. ఇవాళ మంచి అవకాశాలు వచ్చే ఆధ్యాత్మికతకి బాగుంది, సంతోషిస్తున్నాం. తెలుగు సంస్కృతాలు చదువుకున్న వాళ్ళు ఎవరు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాకులు అడకల, హాయిగా ప్రైవేట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతికేయచ్చు. 4 ప్రవచనాలు చెప్పుకుంటూ బతికేయచ్చు శుభ్రంగా. రేపు ఉగాది వచ్చిందంటే బ్రాహ్మణుని వాడు ఎవరికి ఖాళీ ఉండదు, పంచాంగం ఉంటే ఖాళీ ఉండదు. అలాగే మనకి ఖాళీ లేనప్పుడైనా 10 మంది పేర్లు చెప్పి మనం సహృదయంతో ఉండాలి. కానీ అన్నీ నాకే అంటే అలాగే ఆ స్వార్థ ప్రవృత్తి మారాలి. అందుకని ఈ బంధుత్వాల విషయంలో అదే, ఇన్ని బంధుత్వాలు ఏ బంధం అన్నీ కాపాడదు. గొంతమ్మ కోరికలు అలాగే తీర్చలేని కోరికలు అంటారు. గొంతమ్మ కోరికలు ఇట్టారడివో, మేమే గొంతమ్మ కోరికలు పెట్టుకున్నావేమో అని ఒక అర్థం. ఎందుకంటే తిరుపతి వెంకట కవుల పద్యం ఇది. గొంతమ్మ కోరికలు అనే మాట ఎందుకు వచ్చిన, కుంతి మన మూల భారతంలో ఎక్కడా లేదు కానీ శ్రీకృష్ణుడిని కోరింది. పాండవులు బతకాలయ్యా, బాగుండాలి, కర్ణుడు కూడా బాగుండాలయ్యా అంటే అది సాధ్యం కాదు. అది గొంతమ్మ కోరిక. గొంతమ్మ కోరికలు వద్దని ఎప్పటికీ. గొంతమ్మ అంటే కుంతీదేవి. ఎప్పటికీ పల్లెటూళ్ళలో గొంతమ్మ పేరు మీద ఆరాధన చేస్తారు, గొంతమ్మ కోరికలని అంటారు. అది ఇక్కడ ఆ జాతీయాన్ని ఎందుకు వాడారంటే, వాడు ఏదో నువ్వు బతకాలను కోరుకోవడం కూడా గొంతమ్మ కోరిక అయిపోయింది ఏమిట్రా అని అర్జునుడి చేత అనిపించారు తిరుపతి వెంకట కవులు. కాబట్టి తిక్కన గారు అయితే అనిపించడం, అర్జునుడు అలా అనడం ఔచిత్యం కాదు. కానీ తిరుపతి వెంకట కవుల కాలానికి ఔచిత్యం, కాలాన్ని బట్టి ఉంటుంది కదా కవిత్వం. కాలము బట్టి దేశమును గాంచి అని వాళ్ళే అన్నారు. ఆరదిమో సుభద్ర గెదక అర్చిచ్చింతడా కొల్పుచుం. సుభద్రకి ఎదలో చిచ్చు పెడుతూ ఏమిట్రా ఈ పరిస్థితి, ఇంత దారుణం జరిగింది అని అర్జునుడు శోకంలో మునిగిపోయిన వాడై ఆ కొడుకు దేహాన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు. ఇప్పుడు కథ పౌరుషంలో అంటాడండి, కోరి కరండక త్రాచుపాము పిల్లతో సయ్యాటములాడిన ఆ పుత్రుని చంపు సాహసమున కొడగట్టిన ఆ పాతకి ఎవడరా అన్నాడు. త్రాచుపాము పిల్లతో సయ్యాటములాడి నా పుత్రుని చంపు సాహసమున కొడగట్టిన ఆ పాతకి ఎవడురా అన్నాడు. ఆ పాతకి ఎవడో మనకి తెలుసు, కానీ వాడు కాదు. కథ విచిత్రమైన మలుపు తిరగబోతోంది. ఆ గొప్ప మలుపుకి తెలుగు కవులందరి తరఫున, వారి కల్పనా చాతుర్యానికి తరఫున మీకు స్వాగతం పలుకుతూ శరం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org.
ఫోన్ నంబర్ 9010222333.